అమెరికా G7 దేశాలతో కూడా ఇండియాపై ఆంక్షలు వేసేలా దూకుడు పెంచింది అమెరికా. కానీ అసలు G7 దేశాలు ఇండియాపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నాయంటారు? G7 దేశాల్లో అమెరికా తప్ప మిగతా అన్ని దేశాలు బాగున్నాయి మనకు. నేను చెప్పాను కదా, బ్రిటన్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, ఫ్రాన్స్ కానీ, అట్లాగే కెనడా కానీ, కెనడాతో సాటునండి. కెనడా మీద ఎంత ఆంక్షలు విధించిండు, కెనడా వాళ్ళని ఎంత అవమానించిండు ట్రంప్, అది మర్చిపోతారా? కెనడా ప్రధాని మర్చిపోతారా? ఏమంటున్నానంటే కెనడా వాళ్ళు మాతో బతుకుతున్నారు, వాళ్ళ సైన్యం మావి, వాళ్ళ సైనిక శక్తి మనం ఎందుకు చేసుకుంటాం, లేకపోతే వాళ్ళ వ్యాపారాలన్నీ మావి అని చెప్పి కెనడా చుట్టూ నుంచి మనం తుపాకులు వేల్చే ప్రయత్నం చేసిండు. అంతేందుకు మనకు పక్కనే ఉన్న ద్వీపాన్ని కూడా మనం స్వాధీనం చేసుకో, అసలు కెనడాకు మేము కలిపేసుకుంటాం అన్నాడు కదా, మర్చిపోలేండి. కెనడాను మన అమెరికాలో కలిపేసుకుంటాం. అయితే రెండు రకాలు, అయితే ఆర్థిక శక్తితో లేకుంటే సైనిక శక్తితో అన్నారు కదా. అటువంటిప్పుడు కెనడా మద్దతు ఎట్లేస్తుంది? వాళ్ళ ప్రజల్లో భావన ఉంది కదా, తక్కువ జనాభా కావచ్చు కానీ ఎక్కువ ప్రాంతం కెనడాను కలిపేసుకుంటే ఇంకా సామ్రాజ్యవాదం విస్తరించవచ్చు అనుకున్నారు. అది మర్చిపోతుంది అదే కెనడా. బ్రిటన్ కు అందరూ సాంప్రదాయంగా G7 దేశాలన్నీ కూడా యూరోపియన్ దేశాలు, అవి రెండు తరపు మిగతా అన్ని యూరోపియన్ దేశాలు కనుక వీళ్ళందరూ కూడా మంచి చోట కలిసి ఉందాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళ మీద కూడా ట్రంప్ సుంకాలు విధించిండు కదా, అడ్డగోలు సుంకాలు విధించిండు కదా. అంటే ట్రంప్ కు తమ భేదం లేదు. ఒక ఇండియా, చైనా, రష్యా కాదు వారికి కావాల్సింది, అందరి మీద వేస్తున్నాడు. అంతేందుకు మనకు ఉక్రెయిన్ అధ్యక్షుడే డైరెక్ట్ గా మన భారత్ను టార్గెట్ చేస్తాడు ఎప్పుడు కూడా. ఇంత యుద్ధంలో కూడా భారత్ మన మధ్యవర్తిత్వం నిలిస్తే బాగుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మొన్నటిదాకా అంటున్నాడు కదా. అంటే వాళ్ళిద్దరికి లేదు కందకు లేని దురద కత్తికి ఎందుకు అన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు లేదు దురద, ఇటుపక్కన లేదు. ఒక మాట మొన్నటి దాకా ఆయన నోటి నుంచి రాలేదు, మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడితో అనిపించారు. మనకు రష్యా నుంచి చమురు దిగుమతి వల్ల రష్యాకు విదేశీ మారక ద్రవ్యం వస్తుంది, దానివల్ల యుద్ధాన్ని కొనసాగిస్తుండ్రు. దయచేసి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, భారతదేశంతో సహా అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి వాళ్ళ దగ్గర కొనకండి అని చెప్పి పేరు పెట్టకుండానే మనకు విజ్ఞప్తి చేసిండు జెలెన్స్కీ మన అధ్యక్షుడు, మన ఉక్రెయిన్ అధ్యక్షుడు. అటువంటిది డైరెక్ట్ గా మన పేరు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నాం అని మనం ఇది అంటుంటే, మరి మిగతా అన్ని దేశాలు కొంటున్నాయి కదా రష్యాతో, మరి ఎందుకు అనట్లేదు? పోని రష్యాతో ఆపేస్తా, మీరు అంతకన్నా తక్కువకి ఇస్తారా? ఇవ్వదు కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ రెండు దేశాల యుద్ధంలో మనం లాభపడ్డ మాట వాస్తవం. గతంలో $110 ముడి చమురున్న ముడి చమురు ఉంటే ఇవాళ $60-65 పరిమితమైంది కదా. $60-65 కంటే మనకు విదేశీ మార్క ద్రవ్యం మిగిలినట్టే కదా. అంతా మనం మొదటి నుంచి కూడా మూడు రంగాల్లో విదేశీ మార్క ద్రవ్యం పెద్ద ఎత్తున మనం ఖర్చు చేస్తుంటాం. ఒకటేమో మన క్రూడ్ ఆయిల్ అంటే ఇవన్నీ మన ఇంధనం, వీటి మీద. రెండవదేమో పప్పు దినుసులు, నూనె గింజలు, వాటి మీద. మూడోది ఎరువులు. ఈ మూడింటి మీద మనం పెద్ద ఎత్తున మన విదేశీ మార్క ద్రవ్యాన్ని కోల్పోతున్నాం. ఇప్పుడు రష్యా వల్ల మనకు లాభం ఏంటంటే $60-65 మనకు ముడి చమురు బ్యారల్ వస్తుంది. మనకి అది లాభమే కదా. మన లాభం ఏది తీసుకుంటాం కానీ నష్టం ప్రకారం తీసుకోం కదా. ఇది అమెరికా కొంటే $80 పోతుంది. ఎందుకు కొంటాం? మనం $60 వచ్చేదాన్ని $80 ఎందుకు కొంటాం? ఎక్కువ ధర పెట్టి ఎందుకు కొంటాం? ముడి చమురు మన దిగుమతి చేసుకుని ముడి చమురు మనమే రిఫైన్ చేసుకోవాల్సిందే, అక్కడ చేసి పంపరు. అందుకని ఏమంటానంటే రష్యాతోని మనకు చిరకాల బంధం ఉన్నది, మైత్రి బంధం ఉన్నది. ఆనాటి చీన దాకా భారత ప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటిదాకా దాన్ని పోగొట్టుకోం. చైనాతోని కొత్తగా స్నేహం చేసిన మన జాగ్రత్తలు మనం ఉంటాం, వాడి జాగ్రత్తలు వాడుకుంటాం. ఎందుకంటే దుష్టు దూరవర్జితం అనే సామెత ఒకటి ఉంది చక్రి. అంటే మన భారతదేశం చైనా అనేది మిత్రత్వ దేశంగా ఇప్పుడు ఉన్నా కూడా మన జాగ్రత్తలు మనం ఉంటాం, ఎప్పుడు దొంగ దెబ్బ తీయకుండా మనం ఉంటాం. మిగతా అంటారు చైనా ప్రమేయంతో మన చుట్టుపక్కల దేశాలన్నింటిలో అల్లకాలంలో చూస్తున్నాం కదా. నేపాల్ మొన్నటి, అంతకుముందు బంగ్లాదేశ్, అంతకుముందు శ్రీలంక, అంతకుముందు మయన్మార్, అంతకుముందు అట్లా చూసుకుంటే మనకు గయానా, మనకెవరు మాల్దీవ్స్ చూసినాం కదా. పాకిస్తాన్ ఎట్లాగో అల్లకాలంలో ఉంది. ఈ చుట్టుపక్కల దేశాలను మన చైనా తన సామ్రాజ్యవాదంతో డబ్బులు ఇచ్చి షావుకారికి వ్యవహరించి అక్కడ దేశాలను కబలిస్తుంటే ప్రతి దేశం చైనాతో మిత్రత్వ దేశం చేసిన ప్రతి దేశం ఇవాళ అంతర్యుద్ధంలో మునిగిపోతుంది, నేపాల్తో సహా చూస్తున్నాం మనం. కనుక ఇట్లా చూస్తే చైనాతోని మనం చాలా జాగ్రత్తగానే చేస్తున్నాం. అంటే ఎవరి మీద కోపంతోనో ఎవరి దగ్గర పోవడం లేదు. మనం అమెరికా మీద కోపంతో లేదు మనకు, అమెరికా మన మీద కోపంతో ఉండదు. కనుక మనం ఏం చేస్తున్నాం అంటే నీ కోపం చల్లారంటే మా అవసరం మేము తెచ్చుకుంటాం, నీ తెలుగు రాని బాబు అంటుంది. అందుకని మనం చైనాతోని కూడా వ్యాపార సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు వ్యాపార సంబంధం లేకేం లేదు. కానీ ఎప్పుడైతే కొంత సంధికాలం జరిగిందో ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నాం అవి మన వ్యాపార సంబంధాలను. వాటికి కూడా వాళ్ళు కూడా మానస సరోవర యాత్రకు డైరెక్ట్ గా అనుమతించారు. ఇప్పుడు వాళ్ళ చైనా మొదటిదాకా రద్దయింది కదా, ఈ సంవత్సరం పోతున్నాం మనం. అవన్నీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే చైనా నమ్మదగ్గ శత్రువు, అమెరికా నమ్మదగ్గ మిత్రువు కాదు, రష్యానేమో నమ్మదగ్గ మిత్రువు అని మూడు చెప్పొచ్చు మనం. సరే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు
ట్రంప్ ద్వంద్వ వైఖరిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకసారేమో ఇండియా ప్రధాని మోడీ నాకు చాలా మంచి మిత్రుడు అని ఒకవైపు చెప్తూనే మరోవైపు భారత్ పైన టారిఫ్స్ విధిస్తూ ఆంక్షలు విధిస్తున్నాడు. ఈ ద్వంద్వ వైఖరిని ఏ విధంగా చూడాలంటారు? అంటే తెలంగాణలో సామెత ఉంది, ముడ్డి లేని కడుపు ముంత అంటారు. అంటే అది బేస్ ఉండదు, బేస్ లెసన్. అంటే ఆ ముంత ఎటు పెట్టినా దొరుకుతూనే ఉంటది, దొరలే ముంత లాంటి వాడు ట్రంప్. ఎందుకంటే ఆయన మాట మీద ఆయనకే నమ్మకం ఉండదు. ఇప్పుడు చూడండి 8 నెలల పరిపాలన చూస్తే ఆయన ఏం మాట్లాడి ఏం చేస్తున్నట్టు చాలా వెనుకపోయినాయి కదా. అంతేందుకు సుంకాల యుద్ధంలో కానీ లేకపోతే అమెరికా ప్రజల మీద చేస్తున్న వ్యాఖ్యలు కానీ మనం చూస్తే సుప్రీంకోర్టు లాంటిది మన సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్ లో ఉంది, కానీ మిగతా కోర్టులన్నీ కూడా చాలా స్టేలు విధించినాయి కదా. అంటే ఇంటా గెలవలేకపోతున్నాడు మోడీ, బయట గెలవలేకపోతున్నాడు. అందుకని ఎప్పుడు కూడా నేను కేఏ పాల్ ట్రంప్ ఒకటి అంటాను. అంటే ఒకటంటే ఒకే విధంగా మాట్లాడతాను. కేఏ పాల్ మీద చాలా గౌరవం ఉంది, కానీ కేఏ పాల్ గారు ఏం మాట్లాడినా నష్టం ఏం కాదు. ఎందుకు నష్టం కాదు, నవ్వుకొని ఊరుకుంటాం. నేను అమెరికా కంటే ఎక్కువ శాంతియుతంగా నేను ఉన్నాను, అసలు అమెరికా అధ్యక్షుడు నోబెల్ బహుమతి కాదు నాకు ఇవ్వాలి అని చెప్పి పాకిస్తాన్ ఇండియా మధ్యన యుద్ధాన్ని నేనే ఆపిన ఇట్లా మాట్లాడుతుంటాడు పిట్టందురుగా. ఆయన మాటలకు అర్థం నష్టమేం లేదు, కానీ ట్రంప్ మాట్లాడితే నష్టం కదా. ఇప్పుడు దేశం లోపల ఆయన పెద్ద ఎత్తున ఎదుర్కొంటున్నారు. ఫెడరల్ కోర్టులన్నీ ఆయన ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయి. ఇప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టు కనుక నాకు మద్దతు తెలపకపోతే సుప్రీంకోర్టు కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ట్రంప్. ఏమంటే దేశమే విచ్ఛిన్నం అయిపోద్దని మాట్లాడుతున్నాడు, దేశం మొత్తం ఆర్థికంగా నాశనం అయిపోద్దని మాట్లాడుతున్నాడు. అంటే ఈ ధ్యాస మొదలున్నారు కదా ఆయనకైతే. ఎందుకంటే ట్రంప్ మాటలకు అర్థాలు వేయాలంటే ప్రతిసారి మాటలు మాట్లాడుతున్నాడు, వెనుకపోతున్నాడు. చాలా సార్లు మన మీద కూడా తప్పనిసరి ఈ 3వ సారి అన్నం తప్పదు అని చెప్పి సుంకాల విధింపులు 25% మొన్న పెంచింది. కానీ అంతకుముందు చూసుకుంటే మీకు ప్రతి దానిలో కూడా పెంచుతా అంటాడు, 90 రోజులు టైం ఇస్తాడు, పెంచుతా అంటాడు, ఇంకో రకంగా చేస్తాడు. ఈ 8 నెలల్లో ఆయన ఏ మాట మీద నిలబడలేదు. అందుకని ఆయన ఎంబడి వాళ్ళందరూ పక్కకు పోతున్నారు. ఎలానస్ పోయిండు, రామస్వామి పోయిండు, ఆయనకున్న సలహాదారులు చాలా మంది పక్క తప్పుకుంటారు. మొండి సలహాదారులు అంటే ట్రంప్ కు తగ్గ సలహాదారులే ఉన్నారు. ఈయన దగ్గర ఎవరు చెప్పినా అన్నట్టు విధుల నీతి వినకపోతే ధృతరాష్ట్రునికి ఏమైంది చూసినామా. కనుక నీతి వింటే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. ఇవాళ ఆయనకు విధులు కాదు కావాల్సింది, మంచి చెప్పేవాడు కాదు ట్రంప్ కు, చెడు చెప్పేవాడు హై హై నాయక జై జయ నాయక నువ్వు చెప్పినట్టు వింటామనే వాళ్ళే ఇప్పుడు సలహాదారులు ఉన్నారు. అది అతి త్వరలో ఆయనకు అనుభవానికి వస్తుంది. వచ్చే సంవత్సరం నుంచి 2026 నుంచి నేను ఆశాజనకంగా ఉన్నా. మనము ఈ 3 నెలల్లో గట్టిగా తట్టుకుంటే మనకు వారి సుంకాల బాట మనం ఏమి చేయలేదు. మనం ఇంతే దృఢంగా ఉండాలి. వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు కనుక మన దిగుమతి అనుమతిస్తే మన రైతులను నాశనం చేసినట్టే. అందుకని మోడీ గారు స్పష్టంగా స్టికానే నిలబడ్డది మీద ఎట్టి పరిస్థితులలో మేము పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా నుంచి దిగుమతి చేసుకోమంటున్నాడు. ఇది చాలా మంచి మొండి నిర్ణయం, గట్టి నిర్ణయం. ట్రంప్ లాంటి మొండి వాడికి ఇట్లాంటి గట్టి జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక మాట చెప్తాను, ఈట్కా జవాబ్ పత్రసే దేనా, మనం ఇటుకతోనే కొడితే మేము రాయితోనే కొడతాం అని మన ప్రభుత్వం సిద్ధం కావాలి.